ఉందని చకుందువా రాళ్ళు రువుతారని ఫలించకుందువా ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే నువ్వు యేసయ్యా ద్రాక్షవల్లిగా అడ్డు కట్టబడి నీవు బహుగా ఫలించుమా అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా ప్రాణమా నాలో తొందర పడకుమా ప్రాణమా నాలో తొందర పడకు స్పీడ్గా రావాలి ఎందుకింక కన్నీరు ఎందుకా వేదన త్వరగా రావాలి నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైన దారి బండి సుఖనేస్తమా యేసయ్య మాటిది. ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. నీ ఆత్మరక్షణ నీదే. శాపం నుండి విడుదల పొందాలి, పరిగెత్తు. పాప బంధకాల నుంచి విడుదల పొందాలి, పరిగెత్తు. ఈరోజు గడిస్తే రేపు నీదో కాదో తెలియదు. నా దగ్గరికి 11 ఏళ్ల చిన్నోడు వచ్చాడు, 11 ఏళ్ల వయసువాడి. ఏమిట్రా అంటే నాకు బాప్తీసం అన్నా అని వచ్చాడు. నేను అన్నా నువ్వు చిన్నోడి 11 ఏళ్ళు రా, ఇప్పుడే ఎందుకు రా అన్నా. వాడు అన్నాడు కాదులేయ్య అన్నా అన్నాడు. ఇప్పుడు ఎందుకు లేరా చిన్నోడివి, తర్వాత ఇస్తాలే పో అన్నా. వాడు సూటిగా నాకెళ్ళి చూసి శాలేమన్నా నా ఆత్మకు లెక్క చెప్పాలి నువ్వు అన్నాడు. అదేందన్నాను. మరి నేను ఈరోజు ఉన్నాను, రేపు ఉంటానని గ్యారెంటీ ఇస్తావా? నేను రేపు ఉంటానని గ్యారెంటీ ఇస్తావా? ఇస్తే నన్ను పంపించు. నేను ఎప్పుడు వెళ్ళిపోతానో నాకు తెలియదు కదన్నా, నాకు ఇవ్వన్నా అని అడిగాడు. ఆ పసిబిడ్డకి తెలిసిన జ్ఞానం ఈరోజు పెద్దలకు తెలియలే. నిత్య జీవం ఎంత విలువైందో, నిత్య నరకం ఎంత భయంకరమైందో వానికి తెలిసిందే. ఈరోజు నీకు అర్థం కావట్లేదా? నవ్వులాటగా ఉందా? ఆత్మరక్షణ అంటే వెరీ డేంజర్. సిద్ధపడు, పరిగెత్తు, త్వరగా పరిగెత్తు, త్వరగా రా.